సౌండ్ చెక్ చేయండి. సౌండ్ చెక్ చేయి. హలో 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 హలో. హల్లెలూయా హల్లెలూయా. హలో 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 హలో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Thank you, Lord Jesus, in the name of Jesus. In the name of Jesus, thank you, Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Holy Ghost. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh, thank you, Jesus. Thank you, Holy Ghost, Holy Spirit, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Hallelujah. Hello, hello, check. Close. Thank you, Jesus. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క ఆరాధించుకోవడానికి దయచేసి మీరందరూ కూడా రండి. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలను మనము శ్రద్ధగా విందాం. మీరు ఆన్లైన్లోకి రండి. పరిశుద్ధ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క విలువైన మాటలు మనం విందాం. హల్లెలూయా జీసస్. హల్లెలూయా జీసస్.
జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనను ఈ విధంగా కలిసి ప్రభును ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు, దేవుడిచ్చిన కృపను బట్టి మనము ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించాలి. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడై ఉన్నాడు. ప్రభు ఏనాడు మనల్ని విడిచిపెట్టినవాడు కాదు, ఎప్పుడు కూడా మనం మర్చిపోయినవాడు కానే కాదు. ఆయన మన పక్షాన యథార్థ సత్యం కలిగి మన పక్షాన్ని నిలబడి ఉన్న దేవుడు. నిజంగా ఆ దేవుని మనం స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకు కోట్లాది కృతజ్ఞత స్తుతులు. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యము ద్వారా మనమందరం కూడా ఈ విధంగా కలుసుకొని ప్రభువును కనపరచడానికి, దేవుడు మనకిచ్చిన గొప్ప స్తోమతను బట్టి, దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించి ఘనపరిచి ఆయనను స్మరించాలని ప్రభు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ రోజున ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనే సత్యాన్ని మనమందరం ఒకటి తెలుసుకోవాలని నా ప్రార్థన. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ ఆఫ్ క్రైస్ట్? ఏమిటి ఇది? నేను 1, 2, 3, 4 విషయాలు మీకు ఇక్కడ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనగా క్రీస్తు యొక్క సిలువను గురించి నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. క్రీస్తు యొక్క సిలువ ఎంత విలువైనదో, క్రీస్తు యొక్క సిలువ ఎంత పరిశుద్ధమైనదో, క్రీస్తు యొక్క సిలువ ఎంత ఔన్నత్యమైన ఒక గొప్ప మనకు మార్గదర్శి అయి మనకు గొప్ప విజయమును, ఈనాడు రక్షణ జెండను ఎగరేసింది క్రీస్తు యొక్క సిలువే. అందుకనే ప్రియులారా, మనుషుల దృష్టికి సిలువ మరణం ఒక నీచమైనదిగా ఆ రోజుల్లో యూదులు, గ్రీసు దేశస్థులు వాళ్ళ దృష్టికి, అన్యులకు వెర్రితనంగా ఉండినట్ట. బైబిల్ గ్రంథం 1 కొరింథీయులు 1:23, 24, 1 కొరింథీయులు 23, 24 వాక్యం చెప్తుంది. వారి దృష్టిలో అంట గ్రీసు దేశస్థుల దృష్టికి అనగా అన్యులకును వెర్రితనముగా ఉన్నది. ఎందుకు వారికి వెర్రితనంగా ఉన్నది? సిలువ వేయబడిన యేసు ప్రభును ఎందుకు వారు అంతగా నీచంగా, సిలువ వేసిన వారిని, ఆ రోజుల్లో సిలువ మోసిన వారిని ఏదో ఒక దొంగతనమో, తప్పో, భయంకరమైన అయిష్టమైన క్రియలు చేసిన వారికి సిలువ వేస్తారు. అలాగూ యేసు ప్రభును కూడా సిలువను వేసినందుకు అంత నీచంగా, అంత భయంకరంగా అతని గురించి వారు తలంచుకొని ఉన్నారు. సరే, కానీ పరిశుద్ధమైన దేవుడు తన లేఖ సిలువ యొక్క విలువను, సిలువలో ఉన్న ప్రాధాన్యతను, సిలువలో ఉన్న సత్యాన్ని, సిలువలో ఉన్న ప్రాధాన్యతను ప్రభు చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? సిలువ ఎంత పవిత్రమైనదంటే, సిలువను గూర్చిన వార్త నిజంగా ఈ ప్రపంచానికి, ఈ భూలోకం అంతటి కూడా అది ఎంత ఆశీర్వాదకరమైనదో మనం చెప్పలేం. అందుకనే ప్రియులారా, సిలువను గూర్చిన వార్త ప్రతి మానవునికి అది రక్షణార్థమైన మాట అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అందుకనే సిలువలో విశేషమైన లక్షణాలు, సిలువలో గొప్ప అవకాశములు, సిలువలో గొప్ప త్యాగము, ప్రభు చేసిన మేళ్ళు మనకు ఆ సిలువలో కనిపిస్తాయి. ఎలాగూ కనిపిస్తాయంటే మీరు చూడండి, ఆ సిలువలో జరుగుతున్న సత్యం ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, యూదులు 23 వాక్యంలో గలతీ కనిపించిందంటే, యేసు ప్రభు సిలువ వేయబడి, యేసు ప్రభు సిలువ మీద చిత్రహింసలు పొందుకొనుట, యేసు ప్రభు చనిపోవుట, యేసు ప్రభు వినాశనానికి గురి కావుట,
యేసు ప్రభు మరణానికి గురి కావడంలో ఒక ఒక బలహీనమైన పరిస్థితి ఏర్పడ్డది. ఎలాగ ఏర్పడ్డదండి? అది ఒక నీచంగా వారు భావించారు. ఆ దృష్టిని వాళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో, గ్రీసు దేశస్తుల దృష్టిలో ఏంటంటే ఒక నీచమైన భావం కలిగి ఉన్నారు. ఎందుకు ఆ భావాన్ని కలిగి ఉన్నారు? ఎందుకు ఆ భావాన్ని వారి మనసులో పెట్టుకున్నారంటే, ఈయన సిలువ మోసాడు, ఈయన ఏదో ఒక తప్పు చేశాడనే ఒక అవగాహనత లేని, అంటే అర్థం కాని ఆలోచనలో ఉన్నారు ప్రజలంతా కూడా ఆ రోజుల్లో. పరిశుద్ధమైన లేఖనము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము, అసలు బాబు ఈ సిలువను గురించి వినండిరా, ఈ సిలువలో ఉన్న సత్యాన్ని తెలుసుకోండిరా, ఈ సిలువలో ఉన్న ఔన్నత్యము, విలువైన మాధుర్యము, ఈ సిలువ మీద యేసు ప్రభు చేసిన ఈ త్యాగమును గురించి, యేసు చేసిన ఈ సిలువ త్యాగాన్ని మీరు ఎరగండిరా అని పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఎన్నిసార్లు చెప్పాడో. కానీ యూదుల బుర్రకెక్కలేదండి. యూదులు దీన్ని గ్రహించలేకపోయారు. గ్రీసు దేశస్తులు గ్రహించలేకపోయారు. దేవుని యొక్క సిలువ విలువ మాచలను, సిలువలో ఉంచిన సత్యాన్ని, సిలువలో ఉన్న మాధుర్యమును, సిలువలో ఉన్న విలువను, సిలువలో ఉన్న రక్షణను, దైవ సంకల్పాన్ని వీరు ఎరగలేకపోతున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నదో చూడండి. ఈ ఆశ్చర్యమే కాకుండా వీరు ఒక నీచంగాను, దేవునికి అవమానకరంగాను, దేవుని దుర్భాషలాడుతూ, దేవుని ఒక వక్రీకరణ మాటలతో, ఆయన ఏదో తప్పు చేశాడు, ఆయనకు అందుకని శిక్ష పడ్డది, ఆయన అందుకని చనిపోయాడు, ఆయన ఇక చచ్చిన వాడు ఇక లేవడు, ఆయన అలాగనే బొందులోనే ఉన్నాడు, ఆయనకి ఇంక ఏమీ మార్గము లేదనుకున్నారు. ఎస్, ఓ గ్రీసు దేశస్తులారా, మీ దృష్టికి అలా కనిపించవచ్చు. కానీ ఓ యూదులారా, మీ దృష్టికి యేసు ప్రభు యొక్క సిలువ నీచంగా అనిపించవచ్చు. కానీ పరిశుద్ధ దేవుడు చెప్తున్న సత్యము, దేవుడి యొక్క లేఖనములో సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన సత్యం, సిలువను గూర్చిన గొప్ప ఘనతను ప్రభు చెప్తున్నాడు. బాబు ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? యేసు మన కొరకు సిలువ సహించెను. హల్లెలూయా. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన సిలువను మోయడానికి మన కొరకే అని చెప్తున్నాడు. ఎవరి కొరకో? ఈ ప్రపంచములో, భూలోకములో వచ్చిన ఈ భూమి మీద ప్రజలందరి కోసం సిలువ మోసాడు. మొట్టమొదటిగా ఎందుకు మోసాడు? ప్రతి మానవాళి జాతి కోసం, మానవ పాపం కోసం, మానవుల శాపముల నుంచి విడిపించడానికి కోసం, మానవులు భౌతిక సంబంధంగా, ధర్మశాస్త్ర సంబంధంగా మనుషులు ఉంటున్న ఈ భయంకరమైన లోక పాపములో నుంచి, ఈ లోక పాప కట్టల్లో నుంచి, ఈ లోక పాపమైన దుర్మార్గతలో నుంచి వీరిని విడిపించాలని ప్రభు వీరి కోసము సిలువ మోసాడు. ఇది అర్థం కావడం లేదు, ఇది అర్థం చేసుకోవడం లేదు ప్రజలు. ఎందుకు చేసుకోవడం లేదంటే, ఈ యొక్క సత్యాన్ని, యేసు ప్రభు యొక్క సిలువ మా కొరకే, మా గురించి ఈయన మోసాడు, మా పాపముల గురించి, మా పిల్లల పాపములు, మా వంశస్థులు చేసిన మా పితరుల పాపముల కోసమే ఈ సిలువ మోసాడనేది ఈనాటి వరకు గ్రహించని మూర్ఖులు ఉన్నారండి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో యేసు తనంతట తానే తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఎవరి కోసం పెట్టాడండి ప్రాణం? తనంతట తానే తన ప్రాణమును పెట్టాడు. ఎవరికి? మన కొరకు, నీ కొరకు, నా కొరకు, ప్రతి మానవాళి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. ఇది మర్చిపోకండి. సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆ ప్రాణం అంటే, బైబిల్లో ఏమనుందంటే ప్రియులారా, గలతీ 3:13-14 ఆయన మన కొరకు శాపమాయను. ఏమైనాడండి? మన కొరకు శాపంగా మారిపోయాడు. మన శాపములన్నిటిని కూడా ఆయన భుజాల మీద ఎత్తుకున్నాడు. మన శాపాలని కూడా ఆయన భుజాన ఎత్తుకున్నాడండి. మన శాపములు ఆయన శాపంగా మారిపోయాడు మన కొరకు. అందుకనే హెబ్రీ 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
సిలువను సహించాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించాడు. అంటే ఆ సిలువ నువ్వు నేను మొయ్యాలి. ఆ సిలువ శ్రమలు పడకపోతే, సిలువ మొయ్యకపోతే, సిలువ మీద రక్తం చిందించకపోతే, సిలువ మీద ఆయన ప్రాణం పెట్టకపోతే, సిలువ మీద ఆయనది త్యాగం చేయకపోతే ఈరోజు నీకు నా పాపాలకు మోక్షం లేదు, రక్షణ లేదు. ఈరోజు మనకు విడుదల లేదు, ఈరోజు మనకు పరిశుద్ధత లేదు, ఈరోజు మనకు దేవుని యొక్క కాపుదల భద్రత, ఈరోజు దేవుని యొక్క సంరక్షణలో మనం ఉండేవారము కాదండి. ఖచ్చితంగా దేవుడు చేసిన సత్యం ఏంటంటే తండ్రి చిత్త ప్రకారమే ఈ భూమి మీద ఆయన చేస్తూ వచ్చాడు. తండ్రి సంకల్పము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. తండ్రి యొక్క ఉద్దేశముని భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడు. ఇది మర్చిపోకండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనగా క్రీస్తు యొక్క సిలువలో ఉన్న ఇంత మాధుర్యమైన సత్యాలు, గూఢమైన సత్యాలు, మానవాళి పాపముల కోసం, మానవుల శాపాల కోసం క్రీస్తు శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఆయన్ని మీరు ఒకసారి తలంచుకున్నారా? ఆయన మన కోసము శాపమాయను. బైబిల్ చెప్తుంది, నీ కొరకు నా కొరకు శాపంగా మారిపోయాడు. మన కొరకు, మనందరి కొరకు ఆయన శాపంగా మారిపోయాడంటే మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఆయన మన కొరకు శాపంగా మారాడు, ఆయన కొరకు కాదు. ఆయన మన కొరకు సిలువ మోసాడు, మన కొరకు సిలువ మోసాడు, ఆయన కొరకు కాదు. ఏ నేరారోపణము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ కపటము లేనివాడు, ఆయనకు ఏమి కూడా తెలియని ఆయన ఒక అమాయక స్థితిలో ఉన్నవాడు, అలాంటి పరిశుద్ధమైన దేవుడు, అలాంటి నీతిగల దేవుడు, అలాంటి సత్యమైన దేవుడు మన గూర్చి, మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మీరు మర్చిపోవద్దు బిడ్లారా. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, మనం ఇంకా కూడా అజ్ఞానంతో ఉంటున్నాం. ప్రభు మన కొరకు తను శాపగ్రస్తుడిగా మారడం, మన కోసం, మన పాపాల కోసం మన సిలువ మోయడం, మన కొరకు ఆయన ఎంత బలియాగము, త్యాగము చేయడం ఈరోజు ఇంకా గ్రహించని మూర్ఖపు జనం ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద మీరు చూడండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా మనకు తెలియపరుస్తుందండి. ఏమనంటే అసలు యాక్చువల్గా ఆయన ఎదుట ఉంచబడిన ఈ సిలువను సహించాడని చెప్తుంటే, సిలువను గూర్చిన ప్రకటన రక్షణ కలుగచేయుటకు శక్తి గలదని బైబిల్ చెప్తుంది. రక్షణ ఇచ్చడానికి శక్తి గలదంట ఈ సిలువ మార్గం, ఈ సిలువ యొక్క త్యాగం. ఎలాగూ అంటే 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో, నా ప్రియమైన క్రైస్తవ దైవజనాంగమా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము రక్షించబడవలనని జాగ్రత్తగా ఈ లేఖనములో మీరు చదవండి. మనము రక్షించబడవలనని యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. ఈ లేఖనాన్ని మీరు మరే పదే చదవండి. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. ఎందుకు ప్రభు చెప్తున్నాడండి? దేని కొరకు ఈ మాట చెప్తున్నాడు? మనము రక్షించబడవలనని, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మనం ఈ లోక పాపములో నుంచి మనం విడిపించబడాలి, రక్షించబడాలి. ఈ చీకటిలో నుంచి, ఈ చీకటి లోకములో నుంచి, ఈ చీకటి రాజ్యములో నుంచి, ఈ శాపగ్రస్తమైన రాజ్యములో నుంచి, ఈ దుర్మార్గమైన రాజ్యములో నుంచి, దుష్ట రాజ్యములో నుంచి నీవు నేను రక్షించబడాలి. నీవు నేను మారు మనసు పొందాలి. నీవు నేను ఈ శాపగ్రస్తమైన లోకములో నుంచి మనము విడుదల పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు బిడ్డలారా. అందుకనే పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు, బాబు మనము రక్షించబడవాలని యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. హల్లెలూయా. సిలువలో వేలాడే రుధిరముగాల్చెడి గోల్కాతయా అనుకొండపై మన గురుడేసు స్వామి పాట్లను పాపినే కన్నులార చూచితిని. గురుడేసు స్వామి పాట్లను పాపినే కన్నులార చూచితిని. శిరస్సుపై పెట్టిరి ముండ్ల కిరీటం, సిలువపై చేర్చినారు. శిరస్సుపై పెట్టిరి ముండ్ల కిరీటం, సిలువపై చేర్చినారు.
ద్రోహుల్ కాలు చేతులందు శీలలు కొట్టిరి, సైన్యము చుట్టి ఉండగా. ద్రోహుల్ కాలు చేతులందు శీలలు కొట్టిరి, సైన్యము చుట్టి ఉండగా. సిలువలో వేలాడి రుధిరము గాల్చెడి గోల్కాతయా అను కొండపై మన గురుడేసు స్వామి పాట్లను పాపినే కన్నులారా చూచితిని. ఈటెలో భటుడు యేసుని చేరి ప్రక్కలో పొడిచెనయ్యో. ఈటెలో భటుడు యేసుని చేరి ప్రక్కలో పొడిచెనయ్యో. ప్రభు దీక్ష నెరవేరా రుధిరము జలమున్ వెల్లువయే పారాజుచుట. ప్రభు దీక్ష నెరవేరా రుధిరము జలమున్ వెల్లువయే పారాజుచుట. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు శిలువ మీద విరలాడింది, తన ప్రాణం పెట్టింది, ప్రక్కలు పొడిపించుకున్నది, బల్లెములతో పొడిపించుకున్నది, తలకు ముళ్ళు కిరీటం పెట్టుకున్నది, కాళ్ళు చేతులకు ఆయన మూలలు కొట్టించుకున్నది. ఆ చిత్రహింసలు పడ్డది ఎందుకొరకంటే తెలుసా? నీకు నా పాపాలు మన శాపాల కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయి ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన రక్తమును చిందించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ప్రియులారా, ఆయన రక్తమును, పవిత్ర రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఎప్పుడైనా మానవుడా, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యమును మీరు తెలుసుకుంటున్నారా? తెలుసుకోండి. దేవుడు ఎక్కడ కూడా, ఏ స్థలమును కూడా ఆయన ప్రయోజనం కోసం, ఆయన సొంత లాభం కొరకు, తన సొంత వ్యక్తిగతమైన అవసరత కోసం ఎక్కడ కూడా ఆయన ఏది కూడా తప్పు చేయలే. మన తప్పిదముల కోసమే, మన పాపముల కోసమే, మన నీచ బ్రతుకు కోసమే, మనమున్న దుర్మార్గమైన, దౌర్భాగ్యమైన, శాపగ్రస్తమైన పాపములో కురుక్కుపోయి నాశనమైపోతున్నామని, నశించిపోతున్నామని, మన ఆత్మలని నరకానికి వెళ్ళిపోతాయని, మనమంతా కూడా వినాశనానికి గురైపోయి మన తరాలు, మన వంశాలను కూడా పాడైపోతాయని ప్రభు మనల్ని కాపాడడానికి, ప్రభు రక్షించుకోవడానికి, ప్రభు మనలందరినీ కూడా మన ఆత్మదీపాలు వెలిగించాలని, చీకటి రాజ్యానికి మనం నాశనమై పోకుండా రక్షించడానికే ఆయన శిలువ భారమును మోసాడు. ఆయన శిలువ మీద మరణించాడు. ఇది మనము తెలుసుకోవాలని ప్రియమైన బిడ్డలారా. రెండో విషయం ఏంటంటే 1 కొరింథీ 1:18 జాగ్రత్తగా 23-24 వచనాలు కూడా చూడండి. వెర్రితనముగా కనిపించు సిలువను గూర్చి, వెర్రితనమే యూదులారా, క్రీస్తు దేశస్తులారా, అన్యజనులారా, ఈ సిలువ గూర్చి మీకు వెర్రితనముగానే ఉన్నది. మీరు వెర్రితనముగానే ఆలోచిస్తున్నారు. మీకు వెక్కిరింతల పాలుగా సిలువను గురించి అవమానముగా మాట్లాడుతున్నారు. ఈ సిలువ సందేశమును, సిలువ స్వార్థను, సిలువ యొక్క సందేశాన్ని గురించి మీరు ఎగతాళి చేస్తున్నారు. నిజమే, కానీ ప్రభు చెప్తున్నాడు, వెర్రితనముగా కనిపించు ఈ సిలువను గురించి వార్త పాపులను రక్షించుటకు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నది. ఇది ఎక్కడుంది? 1 కొరింథీయులు చెప్పాను కదా 18-23-24 ఇది ఏముందంటే వెర్రితనమే. యూదులకు వెర్రితనమే, గ్రీసు దేశస్తులకు వెర్రితనంగానే కనపడుతుంది. అన్యజనులకు ఇది వెర్రితనమే. సిలువను గూర్చిన వార్త వెర్రితనమే. వెక్కిరింతలుగాను, దుర్భాషలుగాను, వక్రీకరించి మాట్లాడము, దూషణ పాలుగా మాట్లాడము, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడము చేస్తున్నారు. కానీ సత్యం ఇక్కడ దాగి ఉన్నది. సత్యం ఉన్నది. ఈ సత్యాన్ని గ్రహించండి. మీరు ఈ సత్యాన్ని గ్రహించండి. దయచేసి ఈ సత్యమును మీరు గ్రహించండి. ఒకసారి
ఈ సిలువ సత్యం ఏంటి, ఈ సిలువ మార్గం ఏంటి, అసలు ఈ సిలువ మరణం ఏంటి, ఈ సిలువ మీద యేసుప్రభు పడ్డ పాటలు ఎందుకు పడ్డాడు, ఎందుకు ఈ కష్టపడ్డాడు, ఎందుకు ఇంత భయంకరమైన హింస, ఎందుకు ఈయన చనిపోయాడు, ఎందుకు ఈయన రక్తపు బొట్లు కార్చారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచన చేశారు? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి? మీకు వెరితనంగా ఉంది కానీ బాబు, సిలువను గురించిన వార్త ఏంటంటే పాపులను రక్షించడానికి దేవుని శక్తి జ్ఞానమై ఉన్నది. దేవుని యొక్క శక్తి జ్ఞానము, ఈ విషయాలను మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క లేఖనములో పరిశుద్ధాత్మ వాక్యము ఎంత సత్యము చెప్తున్నదో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించడానికి, పాపులను విమోచించడానికి, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి, పాపులను భయంకరమైన శాపగ్రస్తమైన జీవితంలో నుంచి వారిని పవిత్ర జీవితంలోనికి, పరిశుద్ధమైన జీవితంలోనికి, పవిత్రమైన మార్గంలోనికి తీసుకురావడానికి దేవుని సిలువ ఒక మార్గమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే కాకుండా మనం చూస్తే దేవుని యొక్క శక్తి జ్ఞానము చూపుతున్నాడు. రక్షణ శక్తి జ్ఞానమై ఉన్నది. ఇన్ని అమర్చుకొని ఉంటున్న ఈ సిలువ సత్యములో, సిలువ మరణములో ప్రతి మానవాళి కూడా రక్షించబడాలని యోహాను 3:16 ప్రభు చెప్పినట్లుగా యోహాను స్వార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, లోకములో ఉన్న మనుషులందరినీ ప్రేమించును. మానవ జాతి కుల భేదము లేకుండా, దేశ భేదము లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా అందరినీ దేవుడు లోకాన్ని ప్రేమించానని చెప్తున్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు ప్రియులారా, ఆయన ప్రేమకు హద్దులు లేవు. అంత గొప్ప ప్రేమ మన పక్షమున దేవుడు చూపించాడు. అంత గొప్ప ప్రేమ మన పక్షాన ప్రభు మనకు ఇచ్చిన ఆ ప్రేమ ఎంత విలువైనదో మీరు ఆలోచించారా, గ్రహించారా? చూడండి, బైబిల్లో ఇంకొక చక్కటి మాట ఉందండి. సిలువను గూర్చిన ప్రకటన రక్షణ కలుగజేయుటకు శక్తి కలది కదా. 1 కొరింథీయుల పత్రిక 15:1-4 మనము రక్షించబడవలన యేసు మన పాపల కోసం చనిపోవడమే కాకుండా పాపుల రక్షణ కొరకు ఆయన ఈ త్యాగం చేశానని చెప్పి మన అతిశయం క్రీస్తు యొక్క సిలువలో ఉన్నదని ఇది మీరు మర్చిపోకండి. మన అతిశయం ఎక్కడుందటండి? క్రీస్తు యొక్క సిలువలో. అది ఎలాగున్నదంటే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో మీరు చూడండి. సిలువ వేయబడిన యేసును తప్ప మేము మరి ఏమి ఎరగము అంటే, మేము మరి ఏమి ఎరగమని ఎందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఈ కొరింథీయులకు ఈ పత్రిక రాసిన మహానుభావుడు పౌలు గారు ఈ మాట అంటున్నాడు. నిజంగా ఆయన మేము చూస్తున్నాం, సిలువ వేయబడిన క్రీస్తును. ఆయన తప్ప మాకు మరొకటి ఇక్కడ కనిపించదు బాబు, మనకి ఇంకా ఏది కూడా మాకు అక్కర్లేదు. మా కోసం సిలువ మోసినాడు, మా పాపముల కోసం సిలువ మోసాడు, మా కోసం ఆ సిలువను భరించినాడు. మేము ఆయన వైపు చూస్తున్నాం. మా నిరీక్షణ అంతా ఆయన వైపు, మా ప్రార్థన అంతా ఆయన వైపు, మా జీవిత విధానం అంతా కూడా ఆయనకు సమర్పణనే. ఇంకా మాకు రెండవది లేదు. అందుకనే బైబిల్లో గలతీ పత్రిక 14వ వాక్యంలో ప్రభు యొక్క సిలువ యందే అతిశయించుచున్నామో. ఓ గలతీ సంఘానికి పౌలు లేఖ రాస్తున్నాడు, కొరింథీ సంఘానికి పౌలు లేఖ రాస్తున్నాడు. ఈ లేఖనాలన్నీ కూడా చూస్తే, ఈ కొరింథీల పత్రిక, గలతీల పత్రిక మీరు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ సత్యమును గురించి పౌలు ఎంత దివారాత్రులు ప్రార్థన చేసి ఈ సిలువ సువార్తను ప్రకటించిన పౌలు గారు ప్రభు యొక్క సిలువ యందే అతిశయించుచున్నాము అన్నాడు. ఆయన అతిశయము సిలువలోనే ఉన్నది. మేము సిలువను బట్టి అతిశయిస్తున్నాం. మేము సిలువను బట్టి, సిలువ త్యాగమును బట్టి, క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ మీద చేసిన ఆ బలియాగము, బలి సమర్పణ, ఆయన చేసిన ఆ గొప్ప విశిష్టమైన పవిత్రమైన సిలువ కార్యక్రమం గురించి మేము అతిశయిస్తున్నామండి. ఈరోజు మేము లోకానికి చాపుతున్నాం. ఈరోజు లోకానికి అంతా కూడా మేము చాటి చెబుతున్నాం సిలువ వార్తను. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని అంటున్నాడు పౌలు. ఎస్, ప్రభు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ప్రభు ఎంత గొప్పవాడో మీరు చూడసారా ఒకసారి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని, ఈ లేఖనాన్ని వింటున్న మీరు మీ జీవితంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు యొక్క సిలువలో ఇంత గొప్పతనం ఉంటే, యేసు ప్రభు సిలువలో ఇంత గొప్ప అనుత్యమైన
కృప, శక్తి, జ్ఞానము, బలము, పరిశుద్ధత, రక్షణ, ఇంత విమోచన, విడుదల, వెలుగు ఉందంటే ఇంతకు మించిన ఈ త్యాగం, యేసు ప్రభు చేసిన త్యాగం ఎంత గొప్పదో చూడండి. ఈ ఆనాడు ఆ శిలువ త్యాగము లేకపోతే, ఆనాడు ఆ శిలువ మరణం లేకపోతే, ఆనాడు ఆ శిలువ మీద కార్చిన రక్తపు చుక్కలు, రక్తపు బొట్లు ఈరోజు మన మీద లేకపోతే ఈరోజు నిరపరాధులుగానే ఉండేవాళ్ళం, పాపులుగానే చచ్చిపోయేవారం, లోకములోని నరకానికి వెళ్ళిపోయేవారం, భయంకరమైన శ్రమలను అనుభవించేవాళ్ళం. ఈ లోకములో ఉంటున్న భయంకరమైన శాపగ్రస్తులుగానే మన జీవితాలు మిగిలిపోయేది. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, సిలువ యందే అతిశయించాలి. సిలువను బట్టి మనం అతిశయించాలి. సిలువను బట్టి మనం అతిశయించాలి. మనకి ఇంకొక మార్గం లేదు, మనకి ఇంకొక దారి లేదు. మనం సిలువను బట్టి అతిశయించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ దైవ వాక్యములో, పరిశుద్ధమైన వాక్యములో ఇంత దేవుడు చెప్తున్న సత్యాలను నమ్మండి. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శిలువ విలువ, క్రీస్తు యొక్క శిలువ త్యాగం, క్రీస్తు యొక్క శిలువ ప్రచారం, క్రీస్తు యొక్క శిలువ స్వార్థ, క్రీస్తు యొక్క శిలువలో ఉంటున్న గొప్ప విలువను ఈనాడు నీవు నేను గ్రహించకపోతే, ఆ శిలువే నిజంగా, ఆ శిలువనే ఈరోజు, ఆ శిలువ మీద చేసిన త్యాగమే ఈరోజు మన శాపాలు, పాపాల నుంచి నీవు నేను విడిపించబడ్డాం. అది లేకపోయింటే మరి ఎలాగుంటుంది మన పరిస్థితులు, ఎలాగుంటుండే మన స్థితిగతులు, ఎలాగ మన పాపాలు క్షమించబడుతుండే, ఎలాగ ఈ శాపగ్రస్తమైన జీవితంలో నుంచి ఈ మానవాళి ప్రజలు, జాతి, మనుషులు ఎలాగూ రక్షించబడేవారు, ఎలాగూ విమోచించబడేవారు. ఏ విధంగా తండ్రి దేవుని సంకల్పం, దైవ చిత్తము, దేవుని ఏర్పాటు, తండ్రి కృప ఉండబట్టే యేసు ప్రభును మరియ గర్భములో పరిశుద్ధ కుమారునిగా ఆయనకి జన్మనిచ్చి మానవ జన్మతో దేవుడు 33.5 సంవత్సరములు యేసు ప్రభును ఈ భూమి మీద మన కొరకై ఆ త్యాగ సమర్పణ జీవితం కలిగి ఆయన సేవ చేయడానికి ప్రభు పంపించాడు. అందుకని యేసు ప్రభు సెలవు మీద పలికిన ప్రతి మాట, యేసు ప్రభు పలికిన సెలవు మీద ప్రతి మాట, ఆ 7 మాటలలో కావచ్చు, ఎన్ని మాటలైనా కావచ్చు, ఆయనను హింసిస్తున్న వారి కోసం, ఆయనను భయంకరంగా చిత్రహింసలు పెడుతున్న వారి కోసం, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు ప్రభువా, వీరిని మన్నించు అని అన్నాడు. ఎందుకు అంత విలువైన మాటలు? ఎందుకు తనని హింస పెడుతున్న వారిని, తనని హింసిస్తున్న వారిని, ఆయన ప్రాణం తీస్తున్న వారిని, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. ఎంత ప్రేమగల్ల మాటలు యేసు ప్రభు పలికాడు. ఎంత గొప్ప ఆయన మాటలు. ఆయనను చిత్రహింసలు చేస్తున్న, కొరడాలతో కొడుతున్న, భయంకరంగా చిత్రవాదంగా కాలు చేతులకు మూలలు కొడుతుంటే, కిరీటము పెట్టినప్పుడు మెదడంతా చితికిపోయినప్పుడు కూడా ఆయన కోపగించుకోలే. ప్రభువా, నీ చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను, నీవు నాకు ఏదైతే అప్పగించావో ఆ పని చేయడానికి భూమి మీదకి వచ్చాను. ఏ మనిషి మీద కోపపడలే, ఏ మనిషి మీద దేవుడు అసహించుకోలే. ఏ మనిషి ముఖం మీద ఊస్తే ఉమ్మును తుడుచుకున్నాడు. ఆయనకు దాహముని కేకలేస్తున్నప్పుడు అక్కడున్న భటులు, శిలువ కింద ఉన్న భటులు భయంకరమైన విషముతో కూడిన, విషములో ఆ చేదైన విషపు నీటిని ఆ కర్రకు గుడ్డకు పెట్టి ఆయన పెదవులకు తూర్చారు. ఆయన నాలుకతో చప్పరించుకొని ఆయన ప్రాణం పోయేంత చేదు నీళ్ళు. అయినా ఆయన కోపగించుకోలే. అయినా అక్కడ యేసు ప్రభు కోపగించుకోలేదండి. ఆ శిలువ మీద అప్పటికి వాళ్ళు పక్కలో పొడిచిన ఆ విషపు చిరకను ఆయన నోటికి ప్రాపించిన, ఉమ్మి వేసిన, ఆయన బట్టలను చింపి దిగంబరుగా చేసిన, చేతులకు మూలలు కొట్టిన, కాళ్ళకు మూలలు కొట్టారు, పక్కలో పొడిచారు, కిరీటం పెట్టారు, ఆయన ఒళ్ళంతా కూడా దున్నారు, భయంకరంగా దున్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు అన్ని గాయాలు, అన్ని భయంకరమైన చిత్రహింసలు పెట్టిన యేసు ప్రభు తన తండ్రికి వేడుకున్నాడు, ప్రభువా వీరిని క్షమించు. కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. ఒక దొంగనేమో ఎగతాళిగా చూస్తున్నాడు. ఇతను పరిశుద్ధుడే అయితే, ఇతను పవిత్రుడే అయితే ఈ సెలవులో నుంచి కిందికి రావచ్చు కదా.
ఎందుకు ఈ శిలువ మీద దిగలేకపోతున్నాడు? ఎందుకు ఈయన హింసించేవారిని ఈయన హింసించలేకపోతున్నాడు? ఈయన నిజమైన దేవుడైతే ఎందుకు ఇవన్నిటిని కూడా తారుమారు చేయొచ్చు కదా, ఎందుకు ఈయన చేయలేకపోతున్నాడు? మౌనంగా ఉంటున్నాడు. అయితే ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన దైవశక్తి లేదో, దేవుని శక్తి లేదో, ఈయన ఏదో మనిషే, మామూలు మనిషే, మాలాంటి మనిషి అని ఇద్దరు దొంగల్లో ఒక దొంగడు అనుకుంటున్నాడు, ఒక దొంగవాడు. కానీ ఇంకొక దొంగ మాత్రము ప్రభువుని అన్నాడు, అయ్యా ఈ యొక్క శిక్షకు మేము యోగ్యులం కానీ మీరు కాదు. దైవ కుమారుడా, ఏ పాపము ఎరగని వాడవు, ఏ తప్పు చేయని వాడవు, అన్యాయంగా నిన్ను అయ్యా శిక్షిస్తున్నారయ్యా. తండ్రి, నువ్వు దైవ కుమారుడవయ్యా, దేవుని కుమారుడవయ్యా, ఒక్కటి నేను నిన్ను ఆశపడుతున్నానయ్యా. ప్రభు అన్నాడు, చెప్పంటే నేను నీ పరదేశిలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీవు నా పరదేశంలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఎంత సంతోషించాడో దొంగ. శిలువ మీద దొంగ ఎంత భయంకరమైన సంతోషం కలిగింది. శిలువ మీద దొంగ యేసు ప్రభు యొక్క శ్రమను, ఆయన త్యాగమును, శిలువ మీద ఆయన పడుతున్న భయంకరమైన పాటలను చూసి వాని హృదయము, గుండె కరిగిపోయి వాని మనస్సంతా కూడా విచక్షణంగా, వాని ఆత్మనేత్రాలు తెరవబడి వాడు పశ్చాత్తాపపడి వాడు పాపముల నుంచి విడిపించబడి ప్రభు కాడ కోరుకున్నది, నీ పరలోక రాజ్యము నాకు కావాలి, నీ పరదేశిలో నాకు స్థానం కావాలి ప్రభువా, నీ పరదేశిలో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయే కొద్ది క్షణాలలో తన పక్కలో ఉన్న బందిపోటు దొంగకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అలాగనే వాని పాపములు, శాపములను క్షమించాడో, వాని జీవితంలో వాడు ఎన్ని తప్పిదములు చేశాడో వాటన్నిటిని మన్నించాడో. ఇది దేవుడు చేసిన శిలువ త్యాగము కాదా? యేసు ప్రభు చేసిన శిలువ త్యాగము కాదా? యేసు ప్రభు చేసిన త్యాగము మనకు కళ్ళారా కనిపిస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమంతరం ఆలోచించుకోవాలి. పరిశుద్ధ దేవుడు, పవిత్ర దేవుడు మనల్ని ఈ విధంగా రక్షించుకుంటున్నాడు కదా. ఈ సిలువను గురించి మాకు వెరితనము కాదు, కానీ ఈ సిలువను గురించి మాకు రక్షణ ఉంది. ఈ సిలువను గురించి మేము ఎగతాళిగా మాట్లాడడం, కానీ ఈ సిలువ మార్గమే మాకు సత్య మార్గం, జీవ మార్గం. ఈ మార్గమే మాకు కావాలి, ఈ మార్గంలోనే మేము జీవిస్తాం. ఈ సిలువ మార్గమే, సిలువ బాటనే మాకు కావాలి. ఈ సిలువ వెలుగు, ఈ సిలువ త్యాగం మేము అనుభవిస్తున్నాం అని మనము నమ్మాలి. నా ప్రియమైన తల్లులారా, నా ప్రియమైన సహోదరులారా, మీరు ఎవరైనా సరే ఏ పాపముతో, ఏ దోషముతో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, సిలువ సత్యాన్ని, సిలువ త్యాగాన్ని, సిలువ మీద యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మన తరతరాల ప్రజల కోసం, మన వంశార్థుల కోసం ఆయన చేసిన త్యాగం బిడ్డలారా గ్రహించండి. ఆయన త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఆయన చేసిన విలువైన గొప్ప కార్యాన్ని మర్చిపోకండి. ఆయన చేసిన మేలును మర్చిపోకండి. ఆయన ఇచ్చిన కృపను, స్ఫూర్తిని, మనకు చూపిన ఈ మార్గాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని పరిశుద్ధమైన దేవుని యొక్క నామంలో దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అజ్ఞానులు, మూర్ఖులు ఈ సిలువ సత్యము తెలవక, సిలువలో ఉన్న ప్రభు యొక్క ప్రేమ త్యాగము తెలవక, సిలువ మీద ప్రభు చేసిన ఇన్ని గొప్ప పాటలను అర్థం చేసుకోక, ఈ లోతైన మర్మాలను తెలుసుకొనక వెర్రివానిలాగా, లేకపోతే అల్పుల్లాగా, ఏదో ఇంకా వేరే విధంగా అనాలోచనతో కలిగి ఉన్నారు. దయచేసి నా ప్రియమైన బిడ్డలారా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నేను దర్శిస్తున్నప్పుడు, దేవుడిని యొక్క అంతరాత్మలో నీ కోసం, నీ పాపాల కోసం, నీ శాపాల కోసం ఆయన సెలవు మీద కార్చిన రక్తం, సెలవు మీద కార్చిన పరిశుద్ధమైన విలువైన రక్తం, అది నీ కోసం కారవలేదా? నీ పాపాల కోసం కారవలేదా? నీ శాపముల కోసం కారవలేదా? ఆయన సెలవు మీద నీ కోసం మరణించలేదా? ఆ సెలవు మీద నీ కోసం ఆయన చనిపోలేదా? ఆ సెలవు మీద ఆ త్యాగం నీ కొరకు, నా కొరకు కాదా? ఇది అర్థం చేసుకోండి. అంతరాత్మలు అర్థం చేసుకోండి. నీ అంతరాత్మలో మీరు గుర్తు చేసుకోండి. ఆయన చేసిన త్యాగమును ఒక్కసారి, ఎస్, మా కొరకే, మా కొరకే, మా కొరకే ఈ సిలువ త్యాగం, నా కొరకే, మా కొరకే. దయచేసి దేవుని బిడ్డలారా మీరు గుర్తు చేసుకోండి. అపవిత్ర దేవుడు, పరిశుద్ధ దేవుడు
ఈ రాత్రి కాలం నువ్వెవరైనా సరే ఎనీబడి దేర్, మీకు ఎవరైనా ఉండవచ్చు. ఏ కుల మత జాతి ఏది ప్రభు కాడ లేదు. పాపి అయినా, పరిశుద్ధుడైనా, నీతిమంతుడైనా, అవినీతిపరుడైనా ప్రభుకు ఎవరు అనేది లేదు. ఎవరినైనా సమానమైన ప్రేమ, సమానమైన రక్షణ ఆయన చూపించేవాడు. ఈరోజు ఇప్పుడే ప్రభు కార్యం పొందుకో. పరిశుద్ధ దేవుడు నీ జీవితంలోకి అద్భుతం చేస్తున్నాడు. ఎస్, పొందుకో, రిసీవ్ చేసుకో. ఎస్, నీ శాపాలు, నీ పాపాలు, నీ దుర్మార్గత, దుష్టత్వం, నీకుంటున్న చెడు వైఖరి, నీకుంటున్న శాపగ్రస్తమైన పరిస్థితులు, వీటన్నిటిలో నుంచి నువ్వు విడుదలక. ఎస్, బయటికి రా. ప్రభు చెప్తున్నాడు, ఇంకా నువ్వు ఆగకు, ఇంకా ఆలోచించకు. ఏ తప్పిదములు ఉన్నా, ఏ పాపిష్టి క్రియలు నీలో ఉన్నా, ఏ పాపిష్టి బుద్ధులు ఉన్నా, ఇంకా నీ జీవితము వంకర బుద్ధులతో, వంకర జీవితంలో పాపిష్టి బ్రతుకులు ఉంటే దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా. పరిశుద్ధ దేవుడు సిలువ రక్తంలో కడుగుతాడు. ఇప్పుడే నిన్ను కడుగుతాడు బిడ్డ. ఇప్పుడే నిన్ను పవిత్రునిగా మారుస్తాడు. ఇప్పుడే ఆయన పరిశుద్ధునిగా మారుస్తాడు. ఆయన సిలువ రక్తంలో నీ పాప శాపాల నుంచి విడిపించి నీకు విమోచన ఇవ్వబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, నీకు పరిశుద్ధత కలగజేయబోతున్నాడు, నీకు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. రైట్, ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు మోకరించండి. గొప్ప కార్యాలు, శాపాలు, పాపాలు, రోగాలు, దుర్మార్గమైన శాపగ్రస్తమైన రోగాల నుంచి, దుర్మార్గమైన మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, ఈ దౌర్భాగ్యమైన శక్తుల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఇప్పుడే రైట్ నౌ పరిశుద్ధ దేవుడు అద్భుతం నీకు జరుగుతున్నాయి. రైట్ నౌ నేను ప్రార్థిస్తున్నాను. నా సహోదరి, నా సహోదరుడా, భయపడకో. పరిశుద్ధ దేవుడు నేను తాకబోతున్నాడు. ఆయన శక్తి నేను ముట్టుకోబోతున్నాయి. రైట్ నా ఇప్పుడే నువ్వు నీ ఇంట్లో ఉన్నా, నీ ఛాతీలో నొప్పి ఉందా, పొట్టలో నొప్పి ఉందా, నీ మెడలో నొప్పి ఉందా, తల మీద నొప్పి ఉందా, నీ చేతుల్లో నొప్పులు ఉన్నాయా, వెముక్కలు, కండరములు, నరములు, నీ కిడ్నీలు చెడిపోయినాయా, నీ యొక్క ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉందా, పాడైపోయినాయా, నీ గుండె ఏమైనా ప్రాబ్లంతో, గుండె జబ్బుతో బాధపడుతున్నావా, లేకపోతే నీ లివర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లివర్ అంతా డ్యామేజ్ అయినదా, లేకపోతే మీ రక్తం చెడిపోయిందా, ఏ రోగం అనే శాపంతో ఈరోజు బాధపడుతున్నారు, ఈ టీవీ కార్యక్రమంలో, ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుడు నేను చూస్తున్నాడు బిడ్డ. దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. రైట్ నౌ కామ్. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. మోకరించు, రెండు హస్తాలు పైకి లేపు. పరిశుద్ధ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. రైట్ నౌ దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు ముట్టుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో వేలాడి రుధురముగాల్చెడి గోల్కాతయా అనుకొండపై మన గురుడేసు స్వామి పాటలను పాపినే కన్నులార చూచితిని. మన గురుడేసు స్వామి పాటలను పాపినే కన్నులార చూచితిని. హల్లెలూయా. శిరస్సుపై పెట్టిరి ముండ్ల కిరీటం. హల్లెలూయా. శిరస్సుపై పెట్టిరి ముండ్ల కిరీటం, సిలువపై చేర్చినారు. ద్రోహుల్ కాలు చేతులందు శీలలు కొట్టియుండగా సిలువలో వేలాడే రుధిరము గాల్చెడి గోల్కాతయా అనుకొండపై మన గురుడేసు స్వామి పాటలను పాపినే కన్నులారా చూచితిని. కన్నులారా చూచితిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు
ఇప్పుడు నీవున్న స్థలంలో నువ్వెక్కడైతే మోకరించి ఉన్నావో రైట్ నా దేవుడు ముట్టుకుంటున్నాడు. యస్, టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు శిలువ రక్తంలో, యేసు శిలువ శక్తితో, యేసు శిలువ శక్తితో ముట్టుకొనును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సర్వ రోగాలు, సర్వ వ్యాధులు, సర్వ భయంకరమైన శాపగ్రస్తమైన రోగములు, భయంకరమైన మంత్రతంత్ర చీకటి ఆత్మలు యేసు నామమున బంధించబడును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. యేసు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మదేవ అభిషేకమా మీరు స్వస్థపరచు, మీరు స్వస్థపరచు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకోండి దేవుని అద్భుతం, పొందుకోండి దేవుని కార్యాన్ని, పొందుకోండి దేవుని పరిశుద్ధ కార్యాన్ని, పొందుకోండి దేవుని యొక్క అద్భుతాన్ని. రైట్ నా ఇప్పుడే 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 దేవుడు మీరు స్వస్థపరుస్తున్నాడు. దేవుడు మీ పాప శాపాల నుంచి విడిపిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు మీ గాయాలను ముట్టుకుంటున్నాడు. కొంతమంది రోగాలను దేవుడు ముడుతున్నాడు బిడ్డ. రైట్ నా దేవుడు ఇప్పుడే మీ బాడీని టచ్ చేస్తున్నాడు. ఒక భయంకరమైన వెలుగు మిమ్మల్ని తాకుతున్నాయి. ఒక భయంకరమైన శక్తి, ఒక చల్లటి గాలి మీ మీదికి వస్తున్నాయి. దేవుని శక్తి మీరు పొందుకోండి బిడ్డలారా. ఇప్పుడే విడుదల యేసు నామములో. తండ్రి మీకు వందనాలు. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా మీరు విడుదల చేయి, అయ్యా మీరు సమాధానమి, అయ్యా మీరు స్వస్థతి, అయ్యా మీరు అద్భుతము చేయండి. ఇప్పుడే దేవా బలహీనతలన్నిటిలో నుంచి, నొప్పులన్నిటిలో నుంచి, వ్యాధులన్నిటిలో నుంచి, మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు యేసు నామములో కమ్ అవుట్, కమ్ అవుట్, come out in the name of Jesus. hallelujah, hallelujah. విడలారా పరిశుద్ధ దేవుడు ఆయన తాకుతున్నాడు. నీళ్లు పట్టుకోండి, నూనె పట్టుకోండి, నీళ్లు పట్టుకోండి, ఖర్చు పట్టుకోండి. ప్రార్థన చేస్తున్నాడు. వాటిని దేవుడు అభిషేకించను గాక. ఆ ఖర్చును అభిషేకించను గాక, నీళ్ళను అభిషేకించను గాక, శుద్ధ జలంగా చేయను గాక, నూనెను పరిశుద్ధ రక్తంగా మార్చును గాక. అభిషేకించబడిన తైలం, అభిషేకించబడిన నీరు, అభిషేకించబడిన ఆ యొక్క ఖర్చు, ఆ యొక్క గుడ్డను, క్లాత్ను దేవుడు అభిషేకించి అవి మీకు స్వస్థతగా మారును గాక. అభిషేకంతో మీరు స్వస్థ పొందుగా యేసు నామమున ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మనశ్శాంతి లేదా, కొంతమంది నిద్ర పడతలేదు, కొంతమంది భయంతో ఉన్నారు, కొంతమంది చింతతో ఉన్నారు, కొంతమంది దుఃఖంతో ఉన్నారు, కొంతమంది మానసికంగా ఉన్నారు, కొంతమంది భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, కొంతమంది భయంకరమైన ఒక చింతతో ఉన్నారు. భయపడకండి, దేవుడు డెలివరెన్స్ ఇస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. పొందుకోండి. స్వస్థత ఇస్తున్నాడు, పొందుకోండి. దేవుడు యొక్క అద్భుతమైన రక్షణ ఇస్తున్నాడు, పొందుకోండి. మారు మనసు పొందండి. సిలువ యొక్క రక్తము, సిలువ త్యాగము, సిలువలో దేవుడు గార్చిన రక్తముతో ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఓ రే బాబా బాబా రాషా కల. థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతోమందిని ప్రభు చూపుతున్నాడు. మీరు వ్యాధులతో, మీరు కష్టాలతో, మీరున్న సమస్యలలో, భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. కొంతమంది మరణ భయం. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళారా మీరు మరణించరు. సాతానుడైన అపవాది భయపెడుతున్నాడు. భయపడకండి. మరణదూత మిమ్మల్ని పీడిస్తున్నాయి. మరణదూత మిమ్మల్ని భయప్రాంతం తీసుకుపోతున్నాయి. మరణదూత మీకు నెగటివ్ థింకింగ్స్ తీసుకొస్తున్నాయి. యేసు నామములో వెళ్ళిపోవును గాక. మరణమైన దురాత్మ యేసు నామములో మనుషులు విడిచి వెళ్ళిపోను గాక. కరోనాతో బాధపడుతున్నారా? భయపడకండి. హాస్పిటల్స్ ఉన్నారా? ఓ హల్లెలూయా. వెంటిలేటర్స్లో ఉన్నారా? ఆక్సిజన్ మీద ఉన్నారా? హోమ్ క్వారంటైన్లో ఉన్నారా? ఎలాగ ఉన్నా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా, ఆ రోగం అంతా కాల్చివేయను గాక. యేసు నామములో కాల్చివేయను గాక. యేసు నామములో కాల్చివేయను గాక. యేసు రక్తంలో, సిలువ రక్తంలో ఆ కరోనా రోగమంతా మట్టుమయమైపోను గాక. దేవా, మా దేశంలో, మా ప్రపంచ ప్రజలలో ఎక్కడ కూడా కరోనా లేకుండా నాశనం చేయండి ఆయన. పూర్తిగా దాని శక్తిని చేయండి. దాంట్లో ఉన్న వైరస్లో ఉన్న శక్తి నాశనం అయిపోను గాక. యేసు నామములో, సిలువ రక్తంలో ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఆదరించు,
కష్టంలో, కన్నీరులో, దుఃఖములో, బాధలో ఉన్న నీ ప్రజలను ముట్టుకో స్వామి. అయ్యా, నీ అద్భుతాలు జరిగించు డాడీ. ఈ రాత్రి భయపడదని చెప్తున్నాను. ఎవరు కూడా భయపడకండి. ప్రభు అద్భుతాలు పొందుకోండి, రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్మాభిషేకం రిసీవ్ చేసుకోండి. స్వస్థతలు పొందుకోండి. దురాత్మ నుంచి విడుదల కండి. మరణ భయంలోంచి, భీతుల నుంచి బయటికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక గొప్ప వెలుగును ప్రకటిస్తున్నాడు. సిలువ వెలుగు, సిలువ శక్తి, సిలువ స్వార్థ, సిలువ రక్షణ, సిలువ స్వస్థత, సిలువలో ఉన్న విడుదల మీకు ఇస్తున్నాడు. పొందుకోండి. ప్రభు మీరు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిబి రాజన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగనే బెల్ బటన్ క్లిక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ కొట్టండి. అలాగనే డిబి రాజన్న ఫేస్బుక్, దాన్ని కూడా మీరు తిలకించండి, వీక్షించండి. ఫేస్బుక్లో కూడా డిబి రాజన్న ఓపెన్ చేస్తూ వస్తుంది. అక్కడ కూడా ఫేస్బుక్లో వాక్యాలు వినండి. మీ మెసేజ్ను షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను చెప్పండి. ప్రియులారా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మాకు పంపించండి. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన ప్రభు అయిన దేవుడు ఈ మే నెలంతా కూడా ఈ 31 రోజులు కాపాడినందుకు దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని గ్లోబల్ హీలింగ్ ప్రేయర్ మిషన్ ప్రార్థన గోపురం కోసం స్థలం కొనడానికి, నిర్మాణం చేయడానికి ప్రార్థించండి. దేవుడు 24 గంటలు ఆ ప్రార్థన గోపురం పరిచర్య చేయడానికి, ఈ ప్రపంచ ప్రజలందరి కోసం ప్రార్థన చేయడానికి ఆ గోపురం నిర్మాణం చేద్దాం. దానికి కొనడానికి డబ్బు, నిర్మాణం చేయడానికి డబ్బు కావాలి. మీ యొక్క హృదయంలో ప్రేరేపణ కలిగినంతగా దేవుడు మీకు ఇచ్చిన మనసు ప్రకారంగా దేవుని బిడ్డలారా, ప్రపంచ ప్రజలందరి కోసం ఆ కార్యక్రమం చేసే ప్రార్థన గోపురం, దాని కొరకు మీ విలువైన కానుకలు ఇవ్వండి, విలువైన ప్రార్థన చేయండి. అలాగనే ఈ మినిస్ట్రీ సేవా పరిచర్యలు చేస్తున్నాం కనుక ఈ సేవా పరిచర్యల కోసం కూడా ప్రార్థించండి. మరి యూట్యూబ్ ఛానల్ కొరకు, మరి ఈ యొక్క ఫేస్బుక్ ఛానల్ కొరకు మరి వీడియో కెమెరాస్ కొనాలి, లైటింగ్స్ కొనాలి, స్క్రీన్స్ కొనాలి, గృహంలో ఉన్న స్టూడియో ఏర్పాటు చేయాలి. దాదాపుగా 3 లక్షలు, తక్కువలో 3 లక్షల బడ్జెట్ అవుతుంది. ఎవరైనా ప్రేరేపించబడితే, ఎవరైనా మీకు దేవుడు ప్రేరేపిస్తే ఈ వస్తువు రూపంలో కూడా మాకు కొని మీరు గిఫ్ట్గా మినిస్ట్రీకి ఇవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రపంచం అంతటికి సువార్తను ప్రకటిస్తున్నాను కనుక మీరు మీ కుటుంబం ద్వారా మీరు ప్రకటించిన వారు అవుతారండి. ఎందుకంటే ఇలాగూ చెప్తున్నాం, చిన్నగా మేము ఈ యొక్క సువార్తను విస్తరింపచేస్తున్నాం. కాబట్టి మీరు ఆ పరికరాలు కొనిస్తే ఇంట్లోనే వీడియో కెమెరాస్తో, లైటింగ్తో, మరి కంప్యూటర్ సిస్టమ్తో అన్నీ కూడా మన ఇంట్లోనే స్టూడియో పెట్టుకొని భూలోక ప్రపంచానికి సువార్త చేయడానికి ఒక గొప్ప వేదిక. తక్కువ బడ్జెట్ 3 lakhs. ఈ 3 లక్షలు ప్రియులారా, మీరు ఎవరైనా ప్రేరేపణ కలిగితే దీని ద్వారా వింటున్న మీరు మీ కుటుంబం పేరు మీద ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కోసం, ఈ సత్య సువార్తను ప్రకటించడం కోసం మీరు దైవ ప్రేరేపణ కొడితే మీరే మాకు స్వయంగా, మేము ఆ వీడియో కెమెరాస్ కానీ అన్ని పనిముట్లు అవన్నీ మేము టెక్నీషియన్తో ఆయన వస్తాడు, మీతో మీరే ఇప్పించండి. మీ పేరు మీద మాకు దేవుని సేవకు గిఫ్ట్గా ఇవ్వండి, మీరు దీవించబడతారు. మీరు 3 లక్షలు మాకు దేవుని సేవకు ఇస్తే దేవుడు మీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఎంత ఇచ్చినా తక్కువనే. ఎంత మనం ఖర్చు పెట్టినా నువ్వు సువార్త చేయలేకపోవచ్చు, నువ్వు దేవుని సేవకుడు కాకపోవచ్చు. కానీ సేవ చేసేవారిని, సేవకు వెళుతున్న వారిని, సువార్త ప్రకటిస్తున్న వారిని మనము డబ్బు ఇచ్చి సేవ చేసిన వారుగా అవుతాం. మనం డబ్బునిచ్చి వారికి స్వార్థకు పంపించిన వారిని అవుతాం. మన కుటుంబాలు, మన తరతరాలు, మన పిల్లలు దీవించబడతారు. ఇది మర్చిపోకండి. అలాగనే ప్రియులారా, మరి ఈ యొక్క మరి పరిచర్య కొరకు, ఛానల్ కొరకు ఆ పనిముట్లు ఇప్పించండి. అది 3 లక్షల ఖర్చు అవుతుంది. మీరు ఎవరు ప్రేరేపించబడినా ఫోన్ చేయండి, మీరు మెసేజ్ పెట్టండి, మేము కాంటాక్ట్ అవుతాం. అలాగనే మీరు మరి ఈ పరిచర్యల కొరకు, ఈ సేవ కొరకు మీరు ఏదైనా ప్రేరేపించబడి, మీరు ఏదైనా మొక్కుబడి కానీ, కానుక కానీ మీరు ఇవ్వాలని ప్రేరేపిస్తే, నేను ప్రియులారా మీకు ఫోన్ నెంబర్ చెప్తాను. ఫోన్పే కానీ, గూగుల్ పే 9989820898 9989820898 ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్పే కానీ ఆన్లైన్లో, లేకపోతే గూగుల్ పే కానీ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆన్లైన్లో పంపించవచ్చు. మీ కానుకలు మీరు మీ కుటుంబాల కోసం, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాల కోసం, మీ పిల్లల కోసం,
మీ పిల్లల వివాహం కోసం, చదువుల కోసం, ప్రియులారా మీ పాడి పంటల కోసం, మీరు చేసే ప్రతి ఒక్క విషయం మీరు బ్లెస్ కావడానికి, ప్రాస్పరిటీ కావడానికి, ఆశీర్వదించబడడానికి, మీరు దీవించబడడానికి నిత్యం నేను నా ప్రార్థన టీం మేము కలిసి మీకోసం ప్రార్థిస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణం మనం వాడుకుందాం. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. మేము దేవుడు దీవించునుగాక. ప్రతిరోజు ఇదే సమయం 6:30 గంటలకు నుంచి 8 గంటల వరకు ఈ ప్రార్థన సమయం ఉంటుంది. ప్రతిరోజు సాయంకాలం, ఉదయకాలం మాత్రం ఉదయకాలం మనకు 6 గంటలకే ఉంటుందండి షార్ప్గా. అంటే 5:30కే మొదలవుతుంది. 6 గంటలకు మీరు సిద్ధపడి కూర్చోండి. 7 గంటల వరకు ఈ ప్రార్థన కార్యక్రమం జరుగుతాయి ఎవ్రీడే. ఈ జూన్లో నెక్స్ట్ మంత్లో ఈ రోజుతో అయిపోతుంది. మరలా 3 రోజులు మనం ఉపవాస ప్రార్థనలు దేవునికి పెట్టుకుందాం. అందరూ ఎక్కడున్నా కర్ణాటక నుంచి మరి మన శోభా సిస్టర్ అండ్ డీకే బ్రదర్ గారు వారి ఫ్యామిలీ వీక్షిస్తున్నారు. మరి జీవన్ గారు వారి ఫ్యామిలీ, కర్ణాటక బ్రదర్స్, కర్ణాటక సిస్టర్స్ ఎంతోమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కర్ణాటక విశ్వాసులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. బ్రదర్ డీకే గారు, డీకే రాజ్ కుమార్ గారు, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మ్యాన్. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎంతో ప్రేమించి. సిస్టర్ వారి యొక్క శోభ గారు, మీకు నా హృదయపూర్వక, వాళ్ళు ఎంతో ప్రేమగా, నేను బీదర్ పట్టణానికి వెళ్ళినప్పుడు వారు ఆప్యాయత చూపించి వారు నాకెంతో ఘన స్వాగతం ఇచ్చారు. మీ యొక్క ప్రేమను, ఆప్యాయతను మేము మర్చిపోం. బ్రదర్ రాజ్ కుమార్ గారు డీకే, అలాగే శోభా సిస్టర్, మీ దేవుడు మీ పిల్లలను, మీ యొక్క పాపలను, మీ కుమారుని దేవుడు